మతం మారితే పాత కాస్ట్ రిజర్వేషన్ బెనిఫిట్స్ అలాగే ఉంటాయా ఆర్ కంప్లీట్గా క్యాన్సిల్ అయిపోతాయా? ఇండియాలో ఎప్పటి నుంచో నడుస్తున్న ఈ బిగ్గెస్ట్ కాంట్రవర్షియల్ ఇష్యూపై ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్ సుప్రీంకోర్టు మెట్లెక్కింది. హిందూ మతం నుంచి ముస్లింగా మారిన వాళ్లకు రిజర్వేషన్లు ఇవ్వకూడదంటూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఒక సంచలన జడ్జిమెంట్ను సవాల్ చేస్తూ అప్పటి స్టాలిన్ గవర్నమెంట్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. అసలు మద్రాస్ హైకోర్టు ఈ రిజర్వేషన్లు ఎందుకు కొట్టేసింది? హిందూ మతం నుంచి ముస్లింగా కన్వర్ట్ అయిన వాళ్లకు రిజర్వేషన్లు ఇవ్వకూడదంటూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన సంచలన జడ్జిమెంట్ను సవాల్ చేస్తూ గవర్నమెంట్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. అసలు మద్రాస్ హైకోర్టు ఈ రిజర్వేషన్లు ఎందుకు కొట్టేసింది? తమిళనాడు గవర్నమెంట్ సుప్రీంకోర్టులో ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ చేస్తుంది? ఇష్యూ వెనుకున్న అసలు కథ ఏంటో ఈ వీడియోలో క్లియర్ కట్గా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. 2024 మార్చ్ తమిళనాడు గవర్నమెంట్ ఒక జీవోని తీసుకొచ్చింది. సో దాని ప్రకారం బీసీ, ఎంబీసీ, డిఎన్సీ, ఎస్సీ కమ్యూనిటీస్ నుంచి ఎవరైనా హిందువులు ఇస్లాం మతంలోకి కన్వర్ట్ అయితే వాళ్లకు బ్యాక్వర్డ్ క్లాస్ ముస్లిం కేటగిరీ కింద రిజర్వేషన్ బెనిఫిట్స్ కంటిన్యూ చేయాలని డిసైడ్ చేశారు. అంటే ఒక వ్యక్తి మతం మారినంత మాత్రాన వాళ్ళకు ఆల్రెడీ ఉన్న సోషల్ స్టేటస్ ఆధారంగా వచ్చే రిజర్వేషన్లు, అఫిర్వేటివ్ యాక్షన్ బెనిఫిట్స్ కోల్పోకూడదు అనేది గవర్నమెంట్ ప్లాన్ అన్నమాట. ఓన్లీ మత స్వేచ్ఛను ఉపయోగించుకున్నందుకు వాళ్ళు నష్టపోకూడదని తమిళనాడు బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ రికమెండేషన్స్ మేరకే ఈ డెసిషన్ తీసుకున్నామని గవర్నమెంట్ అప్పట్లో డిక్లేర్ చేసింది. అయితే గవర్నమెంట్ తీసుకున్న ఈ డెసిషన్ను ఛాలెంజ్ చేస్తూ కోర్టులో కేసులు ఫైల్ అయ్యాయి. దీనిపైన విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ 2026లో ఒక షాకింగ్ జడ్జిమెంట్ ఇచ్చింది. తమిళనాడు గవర్నమెంట్ 2024లో ఇచ్చిన ఆ జీవో రాజ్యాంగ విరుద్ధమని తేల్చేస్తూ దాన్ని కొట్టేసింది. జస్టిస్ జిఆర్ స్వామినాథన్, జస్టిస్ పిబి బాలాజీలతో కూడిన బెంచ్ ఈ కేసులో చాలా స్ట్రాంగ్ కామెంట్స్ చేసింది. ఒక వ్యక్తి హిందూ మతం నుంచి ఇస్లాంలోకి కన్వర్ట్ అయితే అతన్ని కేవలం ఒక ముస్లిం లాగా మాత్రమే గుర్తించగలరు, కానీ తమిళనాడు స్టేట్ లిస్ట్లో ఉన్న 7 బ్యాక్వర్డ్ క్లాస్ ముస్లిం కమ్యూనిటీస్లో ఒకటిగా ఆటోమేటిక్గా క్లెయిమ్ చేయడానికి వీల్లేదని కోర్టు క్లారిటీ ఇచ్చింది. ఇక్కడ హైకోర్టు చెప్పిన లాజిక్ ఏంటంటే, తమిళనాడు 1993 రిజర్వేషన్ యాక్ట్ ప్రకారం అన్సర్, దెక్కని ముస్లింలు, దూబేకులు, లబ్బాయిస్, మాపిల్ల, షేక్, సయ్యద్ అనే ఈ 7 ముస్లిం కమ్యూనిటీలను మాత్రమే వెనుకబడిన తరగతులుగా గుర్తించారు. ఈ కమ్యూనిటీలు అనేవి పుట్టుకతో వచ్చే సోషల్ గ్రూప్స్. కేవలం ఒక వ్యక్తి హిందూ మతం నుంచి ముస్లింగా మారినంత మాత్రాన అతను ఆటోమేటిక్గా ఈ గ్రూప్స్లోకి వచ్చేయలేడు. అంతేకాదు, ఇస్లాం మతం అనేది అందరూ సమానమే అని బోధిస్తుంది. కాబట్టి మతం మారిన తర్వాత కాస్ట్ స్టేటస్ను క్లెయిమ్ చేయటం చట్టపరమైన సూత్రాలకు విరుద్ధమని హైకోర్టు తేల్చి చెప్పింది. సమీర్ అహ్మద్ అనే వ్యక్తి 2015లో ముస్లింగా మారి ముస్లిం లబ్బాయి కమ్యూనిటీ సర్టిఫికేట్ అడగగా తహసీల్దార్ రిజెక్ట్ చేశారు. దీనిపైన హైకోర్టులో ఈ బిగ్ డిబేట్ నడిచింది. కోర్టు తమ జీవోను కొట్టేయడంతో తమిళనాడు గవర్నమెంట్ జూలై 6న సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ఫైల్ చేసింది. సుప్రీంకోర్టు ముందు గవర్నమెంట్ ఒక స్ట్రాంగ్ పాయింట్ పెడుతుంది. ఒక వ్యక్తి కేవలం తన మతాన్ని మార్చుకున్నంత మాత్రాన సమాజంలో అతని వెనుకబడితనం, చదువు పరంగా అతను ఫేస్ చేస్తున్న ఇబ్బందులు రాత్రికి రాత్రి మాయమైపోవని వాదిస్తుంది. కాస్ట్ బ్యాక్గ్రౌండ్ వల్ల వచ్చే సోషల్ డిసడ్వాంటేజ్ అలాగే ఉంటాయని, కాబట్టి మతం మారిన వాళ్ళకు కూడా రిజర్వేషన్లు కంటిన్యూ చేయటం సోషల్ జస్టిస్ ప్రిన్సిపల్స్కు కరెక్ట్ అని గవర్నమెంట్ గట్టిగా చెప్తుంది. ఈ పాలసీ వల్ల ఎగ్జిస్టింగ్ రిజర్వేషన్ సిస్టమ్కు ఎలాంటి నష్టం జరగదని కూడా అంటుంది. సో చూశారు కదా, ఒకవైపు మతం మారినా వెనుకబాటుతనం మారదు కాబట్టి రిజర్వేషన్లు ఇవ్వాలని గవర్నమెంట్ అంటుంటే, మరోవైపు మతం మారినంత మాత్రాన కాస్ట్ సర్టిఫికేట్లు ఇవ్వటం కుదరదని కోర్టు అంటుంది. మరి మద్రాస్ హైకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ కరెక్టా ఆర్ సుప్రీంకోర్టుకు వెళ్ళిన తమిళనాడు గవర్నమెంట్ వాదన కరెక్టా? మీ ఒపీనియన్ని కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి.